హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎల్ఐసి వారి జీవన్ ఉత్సవ్, జీవన్ ఉమాంగ్ ఆ రెండు పాలసీల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇవి రెండు కూడా నాన్ లింక్డ్ హోల్ లైఫ్ ప్లాన్స్. హోల్ లైఫ్ అంటే అప్ టు 100 years. ఏజ్ లిమిట్ జీవన్ ఉత్సవ్కి 90 days to 65 years, జీవన్ ఉమాంగ్ అయితే 90 days to 55 years. మినిమం సమ్ అష్యూర్డ్ ఫర్ ఉత్సవ్ 5 lakhs, ఉమాంగ్ అయితే 2 lakhs ఉంటుంది. మ్యాక్సిమం నో లిమిట్, అంటే వాళ్ళ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఉంటుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్స్ వచ్చేసి ఉత్సవ్కి 5 years to 16 years, 5, 6, 7 అట్లా 16 years వరకు చూజ్ చేసుకోవచ్చు. అదే ఉమాంగ్ అయితే 15, 20, 25, 30 ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. లాస్ట్ పేమెంట్ ఏజ్ వచ్చేసి రెండింటికి 75 years. అంటే 55 years పర్సన్ వచ్చేసి నేను 30 years టర్మ్ తీసుకొని పే చేస్తానంటే యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు 15 years కానీ 20 years ఆప్షన్ కానీ చూజ్ చేసుకోవాలి. అలా చూజ్ చేసుకుంటే లాస్ట్ పేమెంట్ 75 years లోపు కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. డిఫర్డ్ టైం అన్నా వెయిటింగ్ పీరియడ్ అన్నా మొత్తం ఒకటే. ఈ వెయిటింగ్ పీరియడ్ అంటే మనం ప్రీమియం పే చేసే టర్మ్ అయిపోయింది కానీ మనకి రిటర్న్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ వెయిటింగ్ టైం అనేది కొన్ని పాలసీలకు ఉండొచ్చు, కొన్ని పాలసీలకి ఉండకపోవచ్చు. అదే జీవన్ ఉత్సవ్కి అయితే 3 to 5 years, ఉమాంగ్కి అయితే నో డిఫర్డ్ పీరియడ్. పేయింగ్ టర్మ్ అయిపోయిన నెక్స్ట్ నుంచి రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి. అంటే మనం చూజ్ చేసుకున్న ఆప్షన్ను పెట్టి ఇయర్లీనా, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, మంత్లీ ఎలా కావాలంటే అలా రిటర్న్స్ తీసుకోవచ్చు. ఈ రిటర్న్స్ తీసుకోవడానికి మినిమం ఏజ్ ఉత్సవ్కి అయితే 23 years, ఉమాంగ్కి అయితే 30 years. అంటే పాలసీ హోల్డర్ ఏజ్, పాలసీ తీసుకునేటప్పుడు ఏజ్, పేయింగ్ టర్మ్ ప్లస్ డిఫర్ టైం 3 కలిపి మినిమం 23 years వస్తే దాని తర్వాత నుంచి రిటర్న్స్ ఇస్తారు. రిటర్న్స్ తీసుకోవడానికి జీవన్ ఉత్సవ్లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ఏంటంటే 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్. ఎవ్రీ ఇయర్ 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ వస్తుంది. దీన్ని మీరు ఇయర్లీ తీసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ ఎలాగైనా చూజ్ చేసుకోవచ్చు ఆప్షన్. ఆప్షన్ 2 ఏంటంటే ఎవ్రీ ఇయర్ 10% అక్కర్లేదు, ప్రస్తుతానికి మాకు ఇన్కమ్ బాగానే ఉంది అనుకుంటే ఈ వచ్చే 10% కూడా బేసిక్ సమ్ అష్యూర్డ్కి యాడ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వచ్చే 10%, ఇంకా దాంతోపాటు 5.5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తూ ఉంటారు. సో అది బల్క్ అమౌంట్ లాగా యాడ్ అవుతుంది. అదే జీవన్ ఉమాంగ్లో అయితే 8% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 45 years పర్సన్ 5 lakhs పాలసీ సమ్ అష్యూర్డ్ తీసుకుంటే పేయింగ్ టర్మ్ 15 years అనుకుంటే జీవన్ ఉత్సవ్కి ఎలా వస్తుంది, జీవన్ ఉమాంగ్ ఎలా ఉంటుందో చూద్దాం. జీవన్ ఉత్సవ్లో ఇయర్లీ పేమెంట్ 35,072 rupees, టోటల్ 15 yearsలో 5,26,852 పే చేయాలి. ఇంకా మినిమం డిఫర్డ్ టైం 3 years. 45 yearsలో పాలసీ తీసుకున్నాడు, పేయింగ్ టర్మ్ 15 years ప్లస్ డిఫర్డ్ టైం 3 years, టోటల్ 63 years నుంచి 100 years వరకు తనకి ఎవ్రీ ఇయర్ వచ్చేది 5 lakhs పాలసీ కాబట్టి 50,000. ఇది ఆప్షన్ 1. ఆప్షన్ 2 అనేది మీరు ఎన్ని ఇయర్స్ ఉంచుకుంటే అన్ని ఇయర్స్ వరకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. ఈ 2 ఆప్షన్స్లో దేని తీసుకున్నా నామినీకి మాత్రం, అంటే పాలసీ హోల్డర్ ఎక్స్పైర్ అయిన తర్వాత నామినీకి వచ్చేది సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్. అదే జీవన్ ఉమాంగ్లో సేమ్ సమ్ అష్యూర్డ్ 5 lakhs, 45 ఏజ్, పేయింగ్ టర్మ్ 15 years అనుకుంటే ఇయర్లీ పే చేసేది 41,699. టోటల్ 15 yearsలో పే చేసేది 6,26,400. ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ ఏం లేదు కాబట్టి 45 + 15 years టోటల్ 60 years కంప్లీట్ అయిన దగ్గర నుంచి తనకి ఎవ్రీ ఇయర్ వచ్చేది 40,000. నామినీకి సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ కలిపి ఇస్తారు. కాకపోతే ఇక్కడ బోనస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఇంక్రిమెంట్ అనేది మీ పేయింగ్ టర్మ్ని బట్టి, పాలసీ హోల్డర్ ఏజ్ని బట్టి ఉంటుంది. ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.